హాయ్ అండి, వెల్కమ్ టు సుష్మిత లాగ్స్ అండి. అందరు బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నానండి. ఇంకా మనకి 2 రోజులైతే వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది కదా. కానీ ముఖ్యంగా ఆడవాళ్ళు పూజ చేసేవాళ్ళు ఎవరైతే ఈ వ్రతాన్ని చేసుకుంటారో వాళ్ళు నియమాలు పాటించాలి. భార్య భర్తలు మగవాళ్ళు కూడా సహకరించాలండి. ఆడవాళ్ళే కాదండి, మగవాళ్ళు కూడా సహకరించాలి. భర్తకి భార్య తోడు ఎప్పుడు ఉండాలి, అలాగే భార్యకి భర్త తోడు ఎప్పుడు ఉండాలి. ఎందుకంటే మనకి పూజ చేసేటప్పుడు భర్త కూడా సహకరించాలండి. ఏంటి ఇలా చెప్తుందని అనుకుంటున్నారా? అవునండి, మన ఇంట్లో ఆడవాళ్ళు ఏడవకూడదండి. ముఖ్యంగా మగవాళ్ళు ఇది గమనించుకోవాలి. ఆ రోజు మద్యపానీయం కానీ, ఏ మాంసాహారం కానీ, అలాగే ముఖ్యంగా సిగరెట్లు కానీ ఇవి తీసుకోకూడదండి. ఒకవేళ అలవాట్లు ఉన్న వాళ్ళు అస్సలు తీసుకోవద్దు. భార్య పూజ చేస్తుంటే భర్త అస్సలు తాగకూడదండి. ఈ నియమాలైతే చూసుకోండి. పురుషులకు కూడా ఇది తప్పకుండా పాటించి తీరాలండి. భార్య భర్తలు ఇద్దరు చూసుకోవాలి. కొంతమంది భార్య పూజ చేస్తే మనకేంటి అనుకుంటారు, కానీ అలా కాకుండా భార్య భర్తలు ఇద్దరు నియమాలతో ఉంటేనే మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి. ఇదైతే మర్చిపోవద్దు. అందుకే నేను చెప్తున్నాను, భార్యకి భర్త సహకారం ఎప్పుడూ ఉండాలి. అది పూజలో కూడా ఉండాలండి. అందుకే ఆ రోజు ఇవన్నీ చూసుకోండి. ఇంకోటి, ఆడవాళ్ళు అసలు ఏడవకూడదండి. ఆడంబరాలకు పోయి మనము పూజని హడావిడిగా భక్తి లేకుండా మాత్రం చేయకూడదు. ఇది మర్చిపోకండి. భక్తి కంపల్సరీ అండి. లక్ష్మీ పూజలో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం 9 నైవేద్యాలు 11 నైవేద్యాలు అని చాలా మంది అలసిపోతారు. పూజ చేసే టైంకి వాళ్ళకి అసలు ఒంట్లో ఓపిక కూడా ఉండదు. అలా చేసుకోకండి. సాధ్యమైనంత వరకు మనకి వీలైతే 5 అయినా లేకపోతే ఒక్కటైనా సరే అండి, అది పాలతో మనము అమ్మవారికి కాస్త పాలతో నైవేద్యం చేసి పెట్టిన మీకు అందరికీ తెలుసు కదండి. కాస్త బెల్లం వేసి, పాలు వేసి, నెయ్యి వేసి అమ్మవారికి బెల్లం పరమాన్నం చేస్తే ఎంతో ఇష్టం అంట అండి. ఇది మాత్రం మిస్ కావద్దు అందరు కూడా. ఇలా నైవేద్యము వీలైతే చేసుకోండి. వీలు కాని వాళ్ళు ఒక్క నైవేద్యం పెట్టైనా సరే పూజ కానివ్వండి. కానీ భక్తి మిస్ కావద్దండి. ఎట్టి పరిస్థితుల్లో మనము గుమ్మానికైనా పసుపు రాసుకొని అలంకారాలలో దీంట్లో పడి అమ్మవారిని మనము పక్కకు పెట్టేయకండి. మనం అలంకరించుకోనికి టైం కావాలి, అమ్మవారిని అలంకరించుకోవడానికి టైం కావాలి. ఈ నియమాలు చూసుకోండి. వచ్చిన వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి. ముఖ్యంగా పూజ చేసే వాళ్ళైతే గొడవలు పడద్దు, నిశ్శబ్దంగా. ఆ రోజు ఆడవాళ్ళు ఎంతో సంతోషంగా ఉండాలండి. వాళ్ళ ముఖం మీద చిరునవ్వే అమ్మవారిని ఇంట్లోకి రాణిస్తుందంట. ఇది మాత్రం మర్చిపోకండి. మనం ఒక్కరమే పూజ చేస్తే కాదండి, మన ఇంట్లో వాళ్ళు అందరూ కూడా బాగుండాలంటే ముఖ్యంగా పూజ చేసే వాళ్ళు కూడా సంతోషంగా ఉండి పూజ చేసుకోవాలి. ఇది మర్చిపోకండి ఎట్టి పరిస్థితిలో. ఇంకోటి, ఆడవాళ్ళు ఏ అలంకరణలో మాత్రము పడిపోయి అమ్మవారి పూజలో మనము ఒక 5 నిమిషాలు కూడా కేటాయించరండి. అలా చెయ్యకండి. మనము ముఖ్యంగా ఆడవాళ్ళం ఒకటి చూసుకోవాలండి. ఏంటంటే మనకి పట్టు చీర లేదు, ఆ చీర లేదు, ఈ చీర లేదు అనుకోకుండా చినిగిన బట్టలు మాత్రం కట్టుకోవద్దు. ఉతికిన బట్టలు అయితే సరిపోతుందండి. కొత్త చీరనే కట్టాలా అని అనుకుంటున్నారు చాలా మంది. అలా ఏం లేదండి. ఏ చీరైనా సరే కానీ మంచి వస్త్రం అయితే కట్టుకోవాలండి. కొత్త చీర కట్టుకోవాలి, పూజ చేసుకోవాలి అని మనస్తాపం చెందకండి. ఉన్న దాంట్లో చేసుకోవాలి, సంతృప్తిగా ఉండాలండి. ఇదే నేను చెప్పదలుచుకునేదండి. ఎందుకంటే మనము ఇంట్లో లక్ష్మీ స్వరూపాలుగా అలంకరించుకోవాలండి. ఇంకోటి, ఈ నియమాలైతే తప్పకుండా పాటించండి. ఆ రోజు ఎంత సంతోషంగా పూజ చేస్తే అంత సంతృప్తి పడుతుందంట లక్ష్మీదేవి. ఇది మర్చిపోకండి ఎవ్వరు కూడా. మనము ఫేస్లో చిరునవ్వు ఉండాలి, సంతోషం ఉండాలండి. మనసులో మాత్రము ఏ పూజ చేసినా కానీ భర్త ఆజ్ఞ లేనిదే చెయ్యొద్దండి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. భర్త ఆజ్ఞ తీసుకొని అన్ని పూజలు అయితే చేసుకోవచ్చు. ఇంకోటి, భర్త కూడా సహకరించాలండి. ఏ ఇంట్లో కూడా మనం ఒక దిక్కు పూజ చేసుకుంటూ భర్త సహకరించలేకపోతే ఆ పని మనకి ఫుల్ కాదు కదండి. ఎందుకంటే సంతృప్తి అనేది ఆడవాళ్ళు చెందితేనే మనకు తెలిసిపోతుందండి మన మనసు. ప్రతి ఆడవాళ్ళు కూడా ఇంట్లో లక్ష్మీ స్వరూపాలుగా రెడీ కావాలండి, అలంకరించుకోవాలి ఆ రోజు. అంటే లక్ష్మీ స్వరూపాలుగా రెడీ కావాలంటే పట్టు చీరలు, నగలు వేసుకోమని కాదండి. మనము సాంప్రదాయబద్ధంగా ఉండాలి. అలాగే చినిగిన బట్టలు మాత్రం అస్సలు వేయకండి.
ఉతికిన వేయండి, మంచివి వేసుకోండి. కొత్తవే వేయాలని ఏమీ లేదు, పట్టు చీరనే కట్టుకోవాలని ఏమీ లేదండి. ఎలా డబ్బు ఉంటే అలా చేసుకోవచ్చు. ఉన్న దాంట్లో ఇంకోటి, అప్పు లేకుండా మనం పూజ చేయాలంట. ఇది మాత్రం మర్చిపోకండి. ఆడంబరాలకు పోయి అప్పులు చేసుకొని పూజ చేస్తే లక్ష్మీదేవి కూడా సహకరించదండి. ఇది మర్చిపోకండి. ఎందుకంటే లక్ష్మీ కటాక్షం ఎలా కలుగుతుంది అని నేను తెలుసుకున్నానండి. అదే మీకు షేర్ చేస్తున్నాను. మనము లక్ష్మీ స్వరూపాలుగా అలంకరించుకోవాలి. కాళ్ళకు పసుపు రాసుకోవాలి, గంధం పెట్టుకోవాలి, కుంకుమ ధరించాలి, నెత్తిలో పువ్వులు కూడా పెట్టుకోవాలి. ఇవి మాత్రం మర్చిపోకండి. ఆడవాళ్ళు ఈ నియమాలు పాటించి లక్ష్మీ స్వరూపాలుగా అలంకరించుకొని పూజ చేసుకోండి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నా వీడియోకి మీ సపోర్ట్ ఉండాలండి. ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే. ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.